ముగ్గురు ఎవరేం చెప్పినా వినరు, అనుకున్నది అయ్యేదాకా వదలరు. అసలు ఇంతకీ ఎవరా ముగ్గురు తెలియాలంటే లెట్స్ వెల్కమ్ రాకింగ్ రాకేష్ అండ్ టీ. నీళ్ళు ఉండాలంటే డ్యామ్ కట్టాలా, మీరు ప్రాణాలతో ఉండాలంటే నాకు మామూలు కట్టాలా? నువ్వు బతికుండాలంటే నీ టైం బాగుండాలా? పైకి పోవాలంటే రెండు దారులు. ఒకటి లిఫ్ట్ బటన్ నొక్కాలా, రెండోది నా ఇంటి కాలింగ్ బెల్ నొక్కాలా. ఇంకా డైలాగ్ ఉన్నాయి. ఏరియా కొత్తగా వచ్చినట్టున్నారు, నేను అడగక ముందే మామూలు చేయి. నువ్వు దాదావా? కనిపించట్లే ఛాతి అంత భయపడకు, ఏం అనదులే. మామూలు చేయి వెళ్ళిపోతా. ఎంత కావాలి? ఓ 100 ఇస్తే. మరి అంత తక్కువ. నన్ను అడగాలంటే ఎంత రేంజ్ అడగలరా? లక్ష. ఎట్లా అడుగుతున్నావు? 1 కోటి 2 కోట్లు అడుగు. కోటి. నేను ఈ మామూలు ఇవ్వలే, ఈ మామూలు ఇవ్వనా? కొట్టేటట్టే ఉన్నారు. మీరు కూడా ఇక్కడ ఉన్నారా? దా ఇస్తాను రా. ఇస్తారా? వద్దు. దాబా ఏమన్నా పనుంటే చెప్పు, పొరగాలని పంపిస్తా. సరే. ఏరియా కొత్తగా వచ్చినా కూర్చో. కూర్చో. మెడ నొప్పి వస్తుంది వాడికి. మామూలు 1000 కూర్చోని కూడా ఇయ్యచ్చు. కూర్చో. ఊరికే లేచును. హైట్ ఉన్నావు కదా. ఏ కారు? ఆడి. ఆడి 10,000. ఎందుకు? ఎక్కువ మాట్లాడినావు అనుకో, కార్ పార్కింగ్ ప్లేస్ ఉంటది, అలా కారు ఉండదు, చూసుకోమాల. వద్దులే, ఉండు, కూర్చో. మాటికి లేస్తుంది. అరే రైట్, అరే ఫనిగా అన్నా. చచ్చారా? అన్నా 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 వాళ్ళంతా రాఖీలు కట్టుకున్నావేంది? నేనేందన్నా? నా రైట్. నీ కట్టాల్సిన రాఖీలన్నీ నాకు కట్టారన్నా. అరే నా రైట్ హ్యాండ్ అని చెప్పుకోవడానికి ఇంత నీచమైన నికృష్టమైన పని చేయాల్సిన అవసరం వచ్చిందారా? సరే కానీ సామాన్ అంతా బయట పడేసినావా? మొత్తం బయట పడేసిన. మరి ఏమన్నా రావడాలు? ఊరోళ్ళు ఎవ్వరు ఏమలే కానీ వదిన మాత్రం మస్తు కొట్టిందన్న. బొక్కలన్నీ ఒకటే వస్తున్నాయి. అరే నీ అబ్బా మన ఇంట్లో సామాన్ పడేయమని లేదురా. నువ్వు అది క్లారిటీ చెప్పలేగా. నువ్వు రైట్ కాదు లెఫ్ట్ కాదు, దేనికి పనికి రావురా. ఈ ఏరియాలో అందరు ఇచ్చారా? అందరు ఇచ్చారు కానీ ఆ ఇద్దరు ఇస్తలేరన్న. ఎవర్రాలు ఇద్దరు? అదే అన్న, ఆ తాలింపు తయారమ్మ, పోపు గింజలు మంగమ్మ. వాళ్ళు ఇద్దరు ప్రతిసారి అన్న దిమాగ్ ఖరాబ్ చేస్తున్నారు బై. పిచ్చి తప్పుతుంది. ఏమైందన్న అంత చేస్తున్నావు? అరే ఏమున్నా నిమ్మలరాజు గారు రాకముందే వేయాలరా, లేకపోతే మొత్తం ఆడే. ముందు నేను పెట్టినా, ముందు నేనే పెట్టినా, నేను పెట్టినా, నేను పెట్టినా. చెప్తుంటే అర్థం కావట్లే? నీకు కూడా అర్థం కావట్లే? నీకు ఇంత గయ్యాలతనం ఉందానికే నీ మొగుడు పిచ్చిలేసి రోడ్లు పట్టుకొని తిరుగుతున్నాడు. మరి నీ మొగుడు దొంగకోళ్ళు పెడుతున్నాడు, దొంగకోళ్ళు పెడుతున్నాడు. నువ్వు చూసావా? నువ్వు చూసినావానే? నీ చేతులు ఇరగొడతా, కాళ్ళు ఇరగొడతా. ఎక్కువ చేస్తున్నావేందే? నువ్వు ఎక్కువ చేస్తున్నావేందే? డిమార్ట్ శంకర్ వస్తున్నాడు, పారిపోండి, అందరూ పారిపోండి, ఇంకా ఇక్కడ ఉన్నారు. అమ్మో, దాదా నుంచి ఎవరు కాపాడతారో ఏంటో. పైసలు ఇస్తారంట, ఏంది కథలు పడుతురా? ఏం చేస్తారా? వణుకుతున్నారు. ఇది కాయతడికి న్యాయం చేయడం అంటాడు. నీకు అడ్డైలే. ఏందన్నా ఇదేదో కొత్తగా ఉంది? అరే దాని పర్ఫార్మెన్స్ అంటారులే, నీకు ఎప్పుడు కొత్తగానే ఉంటుందిలే. ఏంది పోయినసారి నీకు ధమ్కి ఇచ్చినా కదా, ఏమైంది? ఏం చెప్పారు? వచ్చే నెల కట్టాలన్నా. వచ్చే నెల ఈ క్యాలెండర్ ఎక్కడి నుంచి చెప్పండి. అరే మస్తు కొత్తగా మాట్లాడుతుంది కదా. దాన్ని తెలివి అంటారులే, నీకు కొత్తగానే ఉంటది. ఇంట్లోకే చాలా సామాన్ తీసి బయట ఎత్తేస్తే తెలుస్తుంది. ఈ సామాన్లన్నీ ఆ ఇంట్లో వేయండి. ఆ ఇంట్లోకి ఎందుకు? ఈ ఇల్లు ఖాళీ చేద్దాం అనుకుంటున్నా. ఏందే నీ కంటికి నేను సామాన్లు మోసేటోళ్ళకి కనిపిస్తున్నా? గేమ్ వడ్లే, ఒక 10 20 తీసుకోండి. ఏంద్రా 10 20 ఉంటది? ఏందమ్మా 10 20 అంటారు? ఒక 100 200 ఇస్తా అని చెప్పొచ్చు కదా. నీ సంగతి ఇట్లా కాదే, ఈ సామాన్ అంతా బయట వేసి నీ ఇల్లు కబ్జా చేస్తే తెలుస్తుంది నీకు. దాంట్లో కొంచెం షుగర్ అయిందే, నేను చేస్తాను సబ్జా కాదే కబ్జా. ఎట్లా కనబడుతున్నా నేను? నా ముందే మా అన్నను అట్లా అంటున్నావు? ఆటోస్గా మాత్రం అస్సలు కనపడదు. నేనేందో చూపిస్తా ఇడా. నువ్వెన్నో చూపిస్తావని అందరూ ఎదురు చూస్తున్నారు. అవసరమా అవని? ఇంకోసారి పైసలు కట్టకపోవాలి చెప్తా, రేపు పొద్దున్నే వస్తా. ఈ ఊరు నాశనం చేస్తా, నీ ఇల్లు నాశనం చేస్తా. ఈ స్కిట్ నాశనం చేస్తున్నావు. ఈ దాదా నుంచి ఎవరు కాపాడతారో ఏంటో. పద. బాబు అయ్య బాబాయ్, నీకు కూడానే పిఠాపురం సిస్టర్స్. నా పేరు శాంతి. నా పేరు ప్రశాంతి. నా పేరు విశ్రాంతి. మాతో పెట్టుకుంటే ఎవరైనా కానీ
ఇత్తడైపోవాల్సిందే. అక్క ఏంటక్క నీకు జ్వరం వచ్చినట్టుంది? ప్రయాణం చేసి వచ్చాం కదా, ఏదైనా తడిగుడ్డేస్తే మాత్రం కాస్త చల్లబడుతుంది. ఒక్క నిమిషం. ఏమంటే తడిగుడ్డ ఇవ్వండి. తడిగుడ్డ నాకాడ ఎందుకుంటది? తడిగుడ్డ లేచి గొంతులకు వస్తారు కదా, అందుకే మీ కాడ ఉంటుందని నువ్వు వేసే గెటప్ కి స్కిట్ కి ఏమైనా సంబంధం ఉందా? నేను ఏ గెటప్ వేసినా నిన్ను వదలను కదరా. మా చెల్లెలతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు, ఏమనుకుంటున్నావురా నువ్వు? ఎన్నుండొచ్చారు? పిఠాపురం నుంచి వచ్చాం. ఒకళ్ళు 300 పెట్టి అంత దూరం నుంచి వచ్చాం. అక్క 300 కాదు 350. 50 రూపాయలు ఎక్స్ట్రా ఏంటి? ఎక్స్ట్రా లాగేజ్ అనుకొని 350 వేస్తాడు. ఒకసారి మీతో పర్సనల్ గా మాట్లాడాలి, మీరు ఇటు వస్తారా? ఆ కొండల చాటు నుంచి ఇలా రండి. కొండల చాట ఎక్కడి నుండి వస్తున్నాడు? అదేంటే ఇది కొండలు కాదు కండలా. ఇంకేం కావాలే చాలే ఇది చాలే. సాహోకి ఆల్ ది బెస్ట్ సార్. ఆ సాహోకి ఆల్ ది బెస్ట్ ఎప్పుడు ఏంటండి? అంటే మీరు ప్రభాస్ కదా? విల్లు బాణాలు నాకేనే ఎదుకుంటుందండి. మీరు మన్మథుడు కాదా? నేనుగా లేని నిన్న మొన్నలా లేనిపోని ఊహలు. ఏంటి చేతిలో ఏంటి బాక్స్? మా అమ్మ తినమని చెప్తే ఉప్మా పెట్టిందండి. ఉప్మా క్యారెట్లు తీసుకెళ్తారు కానీ ఏమన్నా పెట్టారా ఏంటి? అడుగుతా మాత్రం పెడతారా ఏంటి? ఇలాంటి డిమార్ట్ సెంటర్ అడిగితే పెట్టము ఏంటి? సెంట్ బాగుంది. ఎక్కడ కొన్నారు? నా దగ్గర ఇంకా ఇలాంటి పర్ఫ్యూమ్స్ 10 ఫ్లేవర్స్ ఉన్నాయి తెలుసా? ఓ కంటెస్టెంట్ పేమెంట్ అని నీ కాడ ఉంటే 10 20 ఉంటాయి. ఇంతకు ఎక్కడ ఉంటున్నారా? ఎక్కడ ఉంటామండి? ఎవరు లేని పిల్లలు వంటి ఏ బస్ స్టాండ్ లోనో లేకపోతే ఏ రైల్వే స్టేషన్ లోనో పడుకుంటామండి. మీరు రైల్వే స్టేషన్ లో బస్ స్టాండ్ లో ఉంటారా? మీరు కూడా పడుకుంటారు? అది మాది డూప్లెక్స్ ఉంది కదా, అది ఇచ్చేయ్. 10 కోట్ల ప్రాపర్టీ అన్నది. మళ్ళీ కబ్జా చేసుకుంటాం, మళ్ళీ వస్తారా ఏంటి? ఇచ్చేయ్. సార్ మేము పరాయి వాళ్ళ ఇళ్ళలో ఉన్నాం సార్, అది మీ పేరు మీద ఉంది. రేపు మీ ఇంట్లో ఉంటే మమ్మల్ని ఏమంటారు తెలుసా? డిమార్ట్ ఇచ్చి శంకర్ ఇంట్లో ఉంటారా అని చెప్పి నలుగురు మేము అసలే పరువు గల కుటుంబం సార్. అది నా పేరు ముందనే కదా మీ ప్రాబ్లం. అవునండి. అది ఇప్పుడు మీ పేరు మీద చేస్తా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వెళ్ళొస్తాను. కొత్త ఇంట్లో పాలు పొంగిచ్చాలి కదా, పాల ప్యాకెట్ కొనుక్కోవాలి. ఎందుకంటే మీ బుక్కల్లోనే పొంగుతున్నాయి కదా. నువ్వేం చేస్తున్నావు అమ్మా? అగ్రికల్చర్ చదువుతున్నానండి. అగ్రికల్చర్ చదువుతున్నావా? ఎందుకని మా అంత డల్ గా ఉన్నావు? కానీ చదువుతానికి పొలాలు లేవండి. 400 ఎకరాలు ఉన్నాయి కదా, అది ఇచ్చేయ్. సార్ అవి మీ పేరు పైన ఉంటాయి కదా. నా పేరు మీద ఉంటే మీ ప్రాబ్లం, అదే మీ పేరు మీద చేస్తే నేను చేస్తా. తీసుకో. నువ్వేం చేస్తున్నావు అమ్మా? నేను రైస్ మిల్ లో పని చేస్తాను సార్. రైస్ మిల్ కూడా లేదు సార్. అవునా? అరే పని మరి 4 రైస్ మిల్ ఉన్నాయి కదా, అది రాసిచ్చేయ్. ఎవరైనా అడితే రైస్ బ్యాగ్ ఇవ్వాలరా, రైస్ మిల్లులు ఇయ్యరు. బిడ్డకి ఆకలి ఎక్కువ అమ్మా, ఇచ్చేసేయ్. రాసిచ్చేయ్. తీసుకో. అయ్యో తీసుకో పాప. నాకు అక్కర్లేదు ఇంకా. అరే దందా అయిపోయింది, సెట్ అయిపోయినట్టేనా? నలుగురా పోయి. చూసారా, మాతో పెట్టుకుంటే ఎంత టోలైనా గానీ ఇత్తడైపోవాల్సిందే. ఆస్తి మొత్తం దోచేసుకున్నాం. మరి నెక్స్ట్ ఎవరి మీద ఇద్దాం కన్ను? ఆయన పైన. నువ్వు మాత్రం ఆయన వదిలిపెట్టావు. పదా ఇంకా ఆయనే. రాకీ ఫోన్ నేను మొత్తం ఇలాగే స్కిట్ చూడాల్సి వస్తుందిరా. ఏంటి ఎలాగా? ఇలా రోజా గారు ఎలా అనిపించింది స్కిట్? చాలా బాగుంది. అమ్మాయిలు ఇద్దరు వచ్చి వాళ్ళు కొట్టుకోవటం, వాళ్ళ లాంగ్వేజ్ డైలాగ్స్ చాలా బాగుంది. కానీ నరేష్ సూపర్ చేసేవారు అసలు. పాపం ఫణిని మాత్రం ఫుట్బాల్ ఆడేసారు. గుడ్, బాగుంది. బాబు గారు బాగుందిరా రాకేష్, గుడ్. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం ₹1 మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.